డివిజిబిలిటీ రూల్స్ కాన్సెప్ట్ మీద ఎస్ఎస్సి సిజిఎల్ ప్రిలిమ్స్ లో అడిగిన ఈ క్వశ్చన్ ఎట్లా సాల్వ్ చేయాలో చూద్దాం. 11 digit number is divisible by 18. What is the value of x? సో ఇక్కడ ఏదైతే నెంబర్ ఉందో 11 digit నెంబర్ అది 18 లో డివైడ్ అయిపోతుందని వాళ్ళు ఇచ్చేశారు. సో ఇక్కడ లాస్ట్ లో ఈ డిజిట్ ఇవ్వాల, x వాల్యూ ఏమవుతుందని అడుగుతుంది. ఓకే, సో 18 కి డివిజిబిలిటీ రూల్ లేదు కాబట్టి మనం ఏం చేస్తాం, దాని ఫ్యాక్టర్స్ కింద రాసుకుంటాం. 18 మనం ఎలా రాయొచ్చు, 3 into 6 ఇట్లా రాయొచ్చు, ఆర్ ఎల్స్ 2 into 9 ఇట్లా కూడా రాయొచ్చు. కానీ 3 and 6 ఇవి నెంబర్స్ మనకి పనిచేయవు, ఎందుకంటే 3 ఆల్రెడీ మన 6 లో పోతుంది కదా, సో దీని వదిలేదు. 2 and 9 ఈ రెండు నెంబర్స్ పనిచేస్తాయి, 2 9 లో పోవట్లేదు. సో ఈ నెంబర్ కనుక 2 లోను 9 లోను డివైడ్ అయితే 18 లో కూడా డివైడ్ అయినట్టు అని మనం అనుకోవచ్చు. సో 2 కి డివిజిబిలిటీ రూల్ ఏంటి, లాస్ట్ డిజిట్ ఈవెన్ అయితే సరిపోతుంది, అంటే 0 2 4 6 8. సో ఆప్షన్ కి 2 4 6 8 మళ్ళీ అన్నీ ఉన్నాయి, ఏ ఆప్షన్ అయినా కూడా మీకు 2 తో డివైడ్ అయిపోతుంది. కాబట్టి మనం ఇప్పుడు 9 కి రూల్ చెక్ చేద్దాం. సో 9 కి రూల్ ఏంటి, సమ్ ఆఫ్ ద డిజిట్స్ యాడ్ చేస్తే 9 రావాలి కదా, 9 తో మల్టిపుల్ అవ్వాలి. సో మనం ఏం చేద్దాం అంటే 9 సమ్ అప్ అయిపోయే డిజిట్స్ అనేవి మనం ఎలిమినేట్ చేద్దాం. ఫస్ట్ అవన్నీ యాడ్ చేయద్దు. 7 + 2 యాడ్స్ అప్ టు 9, మళ్ళీ 2 + 7 యాడ్స్ అప్ టు 9, ఇంకా ఉన్నాయి 3 + 6 9 అవుతుంది, మళ్ళీ 3 + 6 9 అవుతుంది. ఇప్పుడు 9 సమ్ అప్ అయిపోయాయని మనం ఎలిమినేట్ చేస్తాం. ఇంకేం మిగిలింది, 8 ఒకటి మిగిలింది, ఇక్కడ కూడా 8 మిగిలింది. సో 8 + 8 + x, 8 + 8 + x ఎంత మిగిలింది కదా. సో 16 + x, x ప్లేస్ లో మనకి 2 వస్తే సమ్ 18 అవుతుంది. సో 18 is divisible by 9 కాబట్టి మన ఆన్సర్ 2 అవుతుంది. రైట్.